మొదట బుద్ధి లేని వాళ్ళు అంటే కనికలు అంటే ఎవరు వాళ్ళు? సిద్ధులను తీసుకెళ్ళ. ఎందుకు? కారణం, మొదట వాళ్ళు సోమరులు, రెండోది శ్రద్ధాశక్తి లేవు వాళ్ళ దగ్గర, తీసుకెళ్ళని శ్రద్ధ లేదు. నేను చెప్తున్న బైబిల్ తెస్తారు, వదిలిపెట్టి పోతుంటారు. బైబిల్ తెచ్చుకొని మనం ఏం చేయాలి? అసలు శ్రద్ధ మామూలు సోమరులు, శ్రద్ధ లేని వాళ్ళు, బుద్ధి లేని కన్నికలంటే సిద్ధులను తీసుకెళ్ళొచ్చు కదా, మనం చూశారు కదా. అసలు అందరూ చెప్పబడింది కదా, మామూలే కదా. మూడోది వాళ్ళు ఎవరు? బుద్ధి లేని కన్నికలంటే ఎట్లుంటారు? అది అట్లని వాళ్ళతో పడుకున్నారు కానీ వాళ్ళకిలాగా ఉందామనుకొని సిద్ధులను తెచ్చుకోవాలి వాళ్ళు. తెలుసా? వాళ్ళతో కలవని వాళ్ళు అన్నమాట. సంఘ ఐక్యత లేని వాళ్ళు బుద్ధి లేని కన్నికలంటే. తెలుసా? నాలుగోది ఎవరు వాళ్ళు? బుద్ధి లేని కన్నికలంటే ఎట్లుంటారు? మనుషులను ఆధారం చేసుకుంటారు. ఎవరిని? మనుషులను ఆధారం. మనుషుల సహాయం ఏమనుంది? వ్యర్థమని ఉంది. మనుషుల సహాయం వ్యర్థమని ఉంటే మన మనుషులను ఆధారం ఎప్పుడు చేసుకోకూడదు. అట్లా వాళ్ళు మీ నూనెలో కొంచెం మాకిండి అన్నారు. చివరి ఆఖరికి వచ్చేసరికి వాళ్ళు ఆ పని చేశారు. ఏంది ఉపయోగం వాళ్ళకేంటి? ఏం లేదు. చివరికి ఐదోది బుద్ధి లేని కన్నికలంటే ఎవరు అనుకున్నాం? చక్కపరచబడని వారు. వారు చక్కపడరు, అందుకే వాళ్ళు బుద్ధి లేని కన్నికలు. ఎన్నిసార్లు అయిన వాళ్ళు చూడు, ఎంతో ఆరిపోయి నూనె లేకుండా ఏమన్నా ఉపయోగం చక్కపరుచుకుంటారా? ఇన్నిసార్లు అని చెప్పు తీతూ వాళ్ళు ఏం చేయరిక. నిన్నేకి చెప్పింది, మొన్నేకి చెప్పింది, ఏంటి నాలో తొందర రావట్లేదని మనం ఏం చేయాలి? మనం భయపడుతుండాలన్నమాట. మన మాస్టర్ ఉన్నాడు యేసుప్రభు, నేను కాదు మాస్టర్ అంటే యేసుప్రభు ఉన్నాడు. ఆయనకే మనం భయపడి చక్కపరుచుకోపోతే అసలు ఇక బుద్ధి లేని కన్నికల్లాగుంటే ఏమన్నా నిరీక్షణకు ఆధారం ఇక మనం కోల్పోతాం. మరి బుద్ధి కలిగిన వాళ్ళు ఏంటారు చెప్పండి ఇప్పుడు మీరు ముగించిపోయే ముందు. బుద్ధి కలిగిన కన్నికలు ఏంటి అంటుంటారు వాళ్ళు? ప్రయాసపడేవారు. వాళ్ళు ఏం చేసేవాళ్ళు? వాళ్ళు ప్రయాసపడేవాళ్ళు. తర్వాత వాళ్ళు శ్రద్ధ కలిగిన వాళ్ళు. శ్రద్ధ కలిగిన వాళ్ళు ప్రయాసపడతారు, శ్రద్ధగా ఉంటారు, ప్రయాస కూడా. మూడోది ఐక్యత కలిగి ఉంటారు, సంఘంతో కలిసి ఉంటారు. బుద్ధి కలిగిన కన్నికలు అంటే వాళ్ళు అట్లా అంటాడు. నాలుగోది బుద్ధి కలిగిన కన్నికలు అంటే ఒకళ్ళ పైన ఆధారపడల వాళ్ళు. సిద్ధుల నుండి తెచ్చుకున్నారు, సరి చేసుకుంటున్నారు, వాళ్ళే చక్కబడ్డాయి. అడిగారు ఎవరినన్నా? కనీసం సిద్ధుల నూనె వాళ్ళ దగ్గర ఒకళ్ళు అడుక్కున్నారు. వాళ్ళు ఏమన్నా అడగవసరం లేదు. మనుషులపైన ఆధారపడకుండా ఉండేవాళ్ళు బుద్ధి కలిగిన కన్నికలు. ఐదవది బుద్ధి కలిగిన కన్నికలు అంటే ఎవరు? నేను చక్క చేసుకుంటాను, చెప్పండి, నేను వింటాను ప్రభువా, వింటానయ్యా అని చెప్పేసి చక్కబరుచుకుంటారే వాళ్ళు బుద్ధి కలిగిన కన్నికలు.